నమస్కారం అండి. నేను డాక్టర్ మోహన్ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. సో, ఇవాళ మనం డిస్కస్ చేయబోయే అంశం ఏంటంటే, గుండె జబ్బులు నివారించవచ్చా? కెన్ యూ ప్రివెంట్ ఏ హార్ట్ డిసీజ్? మనం హార్ట్ అటాక్‌ని మనం నివారించుకోవచ్చా? గుండె జబ్బులు వేరు, హార్ట్ అటాక్ వేరు. హార్ట్ అటాక్ గుండె రకరకాల జబ్బుల్లో ఒకటి మాత్రమే. కానీ హార్ట్ ఆగిపోవడానికి ప్రధాన కారణం 82% మందిలో హార్ట్ అటాక్. గుండెకి రకరకాల జబ్బులు ఉండొచ్చు. కానీ కామన్‌గా ఉండే 80% మందిలో ఉండేది హార్ట్ అటాక్ అని. సో, దానివల్ల తెలుసుకుంటే మనకి చాలా వరకు మన పని జరిగిపోతుంది. ఏమిటా పని? గుండె జబ్బు నివారించడం ఎట్లా? హార్ట్ అటాక్ నివారించడం ఎట్లా? అంటే హార్ట్ అటాక్ రావడానికి గల కారణాలను తెలుసుకోవడం, వాటిని నివారించడం. సో, హార్ట్ అటాక్ రావడానికి కారణాలు ఏమిటి? ప్రధానంగా అధికంగా ఉన్నటువంటి షుగరు, రెండవది అధికంగా ఉండే బీపీ, మూడోది ఈ రెండిటి వల్ల వచ్చేది అదేంటి అధికంగా ఉన్నటువంటి రక్తంలో ఉన్నటువంటి కొవ్వు పదార్థాలు, కొలెస్ట్రాల్ అంటాం, ఆయిల్. నాలుగోది సిగరెట్ తాగడం. ఐదోది వంశపారంపర్యంగా రావడం. వంశపారంపర్యంగా కొంతమందికి హార్ట్ అటాక్లు ఎక్కువ ఉండే కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి. అది ఐదోది. సో, వీటిల్లో మొదటి 4 కూడా షుగరు, బీపీ, కొలెస్ట్రాలు ఇవన్నీ కూడా ఎందువల్ల వస్తాయి? మన ఆచార వ్యవహారాల వల్ల వస్తున్నాయి. మన తినే తిండిలో కొలెస్ట్రాల్ ఎక్కువ, క్యాలరీస్ ఎక్కువ ఉండడం వల్ల షుగర్ వస్తుంది. సో, షుగర్ ఉండడం వల్ల మెల్లగా బరువు పెరుగుతున్నారు. దీనివల్ల బీపీ వస్తుంది. సో, మనం తినే అవసరం కంటే అధికంగా తింటున్నాం కాబట్టి రక్తంలో పేరుకొని పోయినటువంటి ఈ తిండి పదార్థాలు శరీరం ఏం చేసుకోవాలో తెలియక దాన్ని ఆయిల్గా మారుస్తోంది. అవి శరీరంలో ఉండిపోతున్నాయి. అదే కొలెస్ట్రాల్. సో, షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ 3 కూడా మన తిండి వల్ల, తిండిలో మనం నియంత్రణ లేకపోవడం వల్ల, రెండవది ఎక్సర్సైజ్ చెయ్యకపోవడం వల్ల వచ్చేటటువంటి లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఇవి. ఆఫ్‌కోర్స్ దీంట్లో భాగం నెక్స్ట్ ఇది తిండి, ఎక్సర్సైజ్ ఉన్న ఇంకేం మిగిలిన సిగరెట్. సిగరెట్ మన లైఫ్ స్టైల్ భాగమే కదా! సో, ఒక్కొక్కడు తన జీవితాన్ని ఇలా మలుచుకుంటున్నాను, నా ఆనందం కోసం నా జీవితంలో నేను సిగరెట్‌ని పెట్టుకోదలుచుకున్నానని నిర్ణయించారు. దాని పర్యవసానం ఇది. సో, మన తిండి సరిగ్గా లేకపోవడం, ఎక్సర్సైజ్ చెయ్యకపోవడం, అంటే మనం ఎక్సర్సైజ్ యొక్క మనకి చేసే మంచి ఏంటంటే, మనం తిన్న తిండి ఏదైతే శరీరంలో తిండిలోంచి వచ్చే కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకొని పోయిందో అది కరుగుతుంది ఎక్సర్సైజ్ ద్వారా. మన కండరాల్లో పేరుకొని పోయినటువంటి కొలెస్ట్రాల్ అంతా కూడా కండరాల్లో మనకి ఖాళీ ఏర్పడుతుంది. అప్పుడు మనం తినే తిండిలో ఉన్నటువంటిది కండరాలకి, కణాలకి చేరగలదు. సో, దీనికి అంతటికి 2 పదాలతోటి మనం దీనంతా నివారించవచ్చు. ఏమిటి? మనం తినే తిండిలో క్యాలరీస్ తగ్గించుకోవడం. అంటే మనం తినే తిండిలో ఉన్నటువంటి క్యాలరీస్ వచ్చే సోర్సెస్ ఏవైతే అవి 4. ఏమిటి? మొదటగా మనం సౌత్ ఇండియా గురించి తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, చాలా వరకు కర్ణాటక. వీటిల్లో ప్రధానంగా అన్నం, రైస్ మనం తగ్గించుకోండి. ఎంత తగ్గించుకోగలిగితే అంత తగ్గించుకోండి. మానేస్తే ఇంకా మంచిది. రైస్. నెక్స్ట్‌గా వచ్చేటటువంటిది చక్కెర, పంచదార, లేకపోతే బెల్లము, లేకపోతే స్వీట్స్. ఈ 4 ఒక సోర్స్ నుంచి వచ్చేవి కదా! అన్నము, చక్కెర, తర్వాత దుంపలు, క్యాలరీస్ ఎక్కువగా వచ్చేది. ఆఫ్‌కోర్స్ ఇవేంటంటే అన్నంతో కలిపి తినేటటువంటివి బేసికలీ. సో, దుంపల్లో ఎక్కువగా మనం తినే వాటిలో క్యాలరీస్ ఉంటాయి. ఆలుగడ్డ, చామగడ్డ, బంగాళదుంప, చామదుంప ఇట్లా దుంపలు. ఇకపోతే 4 తీపిగా ఉండేటటువంటి పండ్లు, అంటే అరటిపండు, మామిడి పండు ఇట్లాంటివి బాగా క్యాలరీస్ ఎక్కువ ఉన్నటువంటివి. ఈ 4 మనం తినే తిండిలో ఉన్నటువంటి అధికంగా క్యాలరీస్ ఇచ్చేటటువంటి తిండ్లు. ఈ తిండ్లను అవాయిడ్ చేయండి. ప్రధానంగా రైస్ అవాయిడ్ చేయండి. రైస్ సబ్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోండి. మిల్లెట్స్ అంటారు. దాని ఎగ్జాంపుల్ చాలా చెప్పుకోవచ్చు. రాగులు, జొన్నలు, గోధుమ రవ్వ, కీనువ, ఇష్టం ఏదైనా సరే. సో, రైస్ బదులుగా వీటిని తినే ప్రయత్నం చేయండి. సిగరెట్ ఆపండి. తర్వాత ఇవేమీ మీ వల్ల కాదా? పర్వాలా, ఎక్సర్సైజ్ చేయండి. దాని ద్వారా మీరు తిన్న తిండి అంతా కూడా కరిగించుకునేటటువంటి శక్తి మీలో వస్తుంది. అది అన్నిటికంటే ఇంపార్టెంట్ శక్తి. మీరు ఏమన్నా తినండి, దాన్ని కరిగించే కెపాసిటీ నా కండల్లో నాకున్నది అని మీరు ధైర్యంగా చెప్పగలిగిన నాడు హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది మీకు? ఆఫ్‌కోర్స్ సిగరెట్ కూడా ఆపాలనుకోండి. మీరు ఎక్సర్సైజ్ చేసినా సరే మీ సిగరెట్ తాగితే మీకు హార్ట్ అటాక్లు వస్తాయి. దానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పగలను. సిగరెట్ ఆపండి. ఎక్సర్సైజ్ ప్రధానంగా చేయండి. మజిల్ బిల్డింగ్ ఎక్సర్సైజెస్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, జిమ్‌కి వెళ్ళండి.
ఈ 2 చేసినట్లయితే మీ కండబలం పెరగడం ద్వారా మీరు ఏం జబ్బులైనా మీరు నివారించుకోవచ్చు. గుండె జబ్బులే కాదు, జాయింట్ జబ్బులు, ఇట్లా ఎన్నో జబ్బుల్ని ఎక్సర్సైజ్ ద్వారా మాత్రమే మీరు నివారించుకోవచ్చు. సో 2 పాయింట్లు చివరిగా నేను చెప్పేది. గుండె జబ్బు నివారించుకోవాలనుకుంటున్నారా? అన్నం మానేసేయండి, ఎక్సర్సైజ్ మొదలుపెట్టండి, జిమ్‌లో చేరండి. ఈ 2 పాయింట్లు చేసినట్లయితే గుండె జబ్బుని మీరు నివారించుకోవచ్చండి. నమస్కారం.